ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకోనికే సిద్ధంగా ఉన్నారా? అవును, ఓటమి గెలుపులు పక్కన పెడితే భవిష్యత్తు చాలా కీలకం అంటున్నారు చాలామంది రాజకీయ నాయకులు. తెలుగుదేశం పార్టీలో ఏకంగా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను అని చెప్పే చంద్రబాబు నాయుడులో కాన్ఫిడెన్స్ కాదు కదా, ఇంచెత్తు కూడా చేస్తున్నది తప్పు అని కూడా ఏమాత్రం కనిపించకుండా చంద్రబాబు తప్పుల మీద తప్పు చేస్తూనే ఉన్నారు. తాజాగా కూటమితో జతకట్టిన చంద్రబాబు నాయుడు ఇదే కూటమి పెద్దలను ఏ రకంగా దూషించారో మనం మర్చిపోలేదు. ఇంకా సరే, రాజకీయాల్లో మిత్రు శత్రువు ఊరికే అవుతుంటారు వాళ్ళ లాభాల కోసం. మరి పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్, తెలుగుదేశం పార్టీని 20-30 ఏళ్ళ నుంచి కూడా పార్టీలో ఉండి క్రియాశీలక పనులన్నీ చూసుకుంటున్న వ్యక్తులు, మాజీ మంత్రులుగా రైట్ హ్యాండ్ మాదిరిగా చంద్రబాబుకు ఉన్న వ్యక్తి ముఖ్యంగా మాట్లాడుకుంటే అచ్చెన్నాయుడు పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అచ్చెంను కాదు కదా, చంద్రబాబును తప్ప ఏ ఒక్క లీడర్ను సైతం వాళ్ళు దేకే పరిస్థితి కనిపించడం లేదు. గ్రౌండ్ లెవెల్లో నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరి పేర్లే వినబడుతున్నాయి. అచ్చెన్నాయుడు పూర్తిగా రాజకీయ అజ్ఞాతంలోకి నెట్టేసేబడింది. ఎప్పుడైతే పార్టీ లేదు, బొక్క లేదు, లోకేష్ గారి వల్లే పార్టీ నాశనం అవుతుంది అని ఏమాత్రం మొహమాటం లేకుండా అచ్చం ఆనాడు చెప్పాడు. ఆ వీడియోలు, ఆధారాలు బయటకు రావడం, ఆ తర్వాత లోకేష్, చంద్రబాబు పూర్తిగా అచ్చంను మెల్లమెల్లగా సైడ్ చేస్తూనే ఉన్నారు. అయితే అచ్చం నోట కూటమి డమాల్ అనే మాట వినబడుతుందట. అవును, 2024లో జగన్ అఖండ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తాడని, ఈసారి ఆయన మామూలుగా ఊరుకోడని, ఈసారి కడిగి పారేస్తాడు ఒక్కొక్కటిని అంటూ అచ్చెన్నాయుడు వణిక్కిపోతున్నాడట. ఇందులో భాగంగానే 2024 ఎన్నికల ఫలితాల్లో కూటమి డమాల్ అవుతుందని తెలుగుదేశం పార్టీ నుంచి అచ్చం సర్దుకుంటున్నట్టుగా సమాచారం అందుతోంది. వీలైతే కేంద్రం ఎన్డీఏలోకి, బీజేపీ పార్టీలోకి అచ్చెన్నాయుడు పోయే ఛాన్సెసే కనబడుతుందట. వీలు కాకపోతే తెలుగుదేశం పార్టీలోనైతే ఉండే పరిస్థితి లేదు అనేది మాత్రం అచ్చం సన్నిహితులు చెబుతున్నమాట. చంద్రబాబు కానీ, లోకేష్ కానీ కనీస విలువలు కూడా ఇలాంటి వాళ్ళకు ఇవ్వకుండా తాము చెప్పిందే వేదం, తాను ఆచరించిందే సత్యం అన్నట్టుగా నడుస్తున్న అడుగులు ఏ రకంగా కొలాప్స్ అవుతాయి అన్నది రాబోయే కాలంలో మీరే చూస్తారు అని అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ తమ్ములకు చెప్తున్నారట. పూర్తిగా ఎన్నికల్లో అచ్చం ఇప్పటిదాకా ఎక్కడ కనిపించలేదు, ఏ సభల్లో నిలబడలేదు కనీసం చంద్రబాబు వెనకాల. అంతెందుకు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మీటింగ్లు అని అక్కడక్కడ రోడ్ల షోలో పెట్టుకుంటూ నిలబడ్డప్పుడు కూడా కేవలం ఆ అభ్యర్థి పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాత్రమే దర్శనం ఇస్తున్నారు తప్ప అచ్చెన్నాయుడు కానీ, యనమల రామకృష్ణుడు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్లు ఎవ్వరు కూడా కనిపించడం లేదు. వీళ్ళంతా ఎవరి భవిష్యత్తు వాళ్ళు సర్దుకుంటున్నారట. 2024 జూన్ 4 తర్వాత అచ్చం ఏ పార్టీలోకి వెళ్తాడో అనేది సందేహం అవసరం లేదు. బీజేపీలోకి ఖచ్చితంగా వెళ్తాడు, దాంట్లో డౌటే లేదంటున్నారు సీనియర్ విశ్లేషకులు. ఏదేమైనా చంద్రబాబు చేసిన దెబ్బ ఇప్పుడు పార్టీ నుంచి వేరే ఇతర పార్టీలోకి వెళ్ళే పరిస్థితి వచ్చిందని అచ్చం బాధపడుతున్నట్టు తెలుస్తుంది.